పవన్ కళ్యాణ్ స్టేటస్ ఏంటి? దానికి ఒక రూల్ ఉండాలి, పాడు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇచ్చాను కదా, నీ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు కదా, 23 సీట్లు 22 సీట్లు 21 సీట్లు ఇచ్చాను కాబట్టి ఆయన మద్దతు ఇచ్చాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి అంటే మీ ఇంట్లో పెట్టుకో. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నానంటే మీ ఇంట్లో నిలువెత్త కటౌట్ పెట్టుకో. నేనే వద్దన్ను, నాకేం సంబంధం? ఎస్పీ ఆఫీస్లో నువ్వెవడు పెట్టడానికి, కలెక్టర్ ఆఫీస్లో నువ్వెవడు పెట్టడానికి? వాట్ ఈజ్ హిస్ స్టేటస్, వాట్ ఈజ్ హిస్ కెపాసిటీ? లేదు, రూల్ తయారు చేయి. ఇదిగో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో ప్రతి కార్యాలయంలో ఉండాలి, జీవో ఇష్యూ చేయి. జీవో లేదు, రూల్ లేదు, ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేదు. నువ్వు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఎక్సెక్కర్ నుంచి డబ్బులు అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి నాగరాజు గారు. ఈ ప్రభుత్వ కార్యాలయాన్నిటికీ ఎవరి డబ్బుతో పవన్ కళ్యాణ్ ఫోటో తయారు చేసి పంపిస్తున్నావు? నా క్రేవింగ్ పవన్ కళ్యాణ్ మీద కాదు. ఒక ప్రాసెస్ ప్రకారం ఒక సిస్టమ్ నడవాలి. 4 సినిమాలు చేసేసేసి 4 మాటలు అబద్ధాలు మాట్లాడేసేసి ఓదో ఒక 1000 కోట్లు 2000 కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేసి అబద్ధాలు చెప్పేసి 15 నెలలు అవుతుంది. ఎక్కడన్నా ఉన్నాడా రాష్ట్రంలో? ఏదైనా సమస్యను పట్టించుకున్నాడా? 33,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఒక అబ్బాయి ఎవడన్నా ఒక అమ్మాయిని పట్టుకుంటే వాడిది కోసేస్తా, వాడిది నరికేస్తా, వాడిది తుడిమేస్తా. రాష్ట్రంలో ఆడపిల్లని పట్టుకోవాలంటే చట్టాలు తయారు చేసి వాడి తాట తీస్తానన్నాడు. ఎన్ని చట్టాలు తయారు చేశాడు?